సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నాకు వెళ్లిన మధ్యాహ్న భోజన కార్మికులను నిర్బంధించడం తగదని గత 8 నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా బకాయి వేతనాలు ఇవ్వకపోవడం పద్ధతి కాదన్నారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులను పోలీస్ సిబ్బందిచే అరెస్టులు చేయించి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి నాయకులు బాలాజీ, విజయశీల తీవ్రంగా ఖండించారు. పాఠశాలలో అన్నం వండి పెట్టినందుకు ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోగా అరెస్టులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు చెప్పుకునే వారికి అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేయిస్తుందని సిఐటియు విమర్శించింది. మధ్యాహ్న భోజన పథకంలోని బిల్లులను కులాల వారీగా విడగొట్టి సక్రమంగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు. అరెస్టులు, నిర్బంధాల వల్ల పోరాటాలని ఆపలేరని సిఐటియు తెలియజేసింది. ప్రభుత్వ ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా 18,000 రూపాయల జీతం ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథకాన్ని హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్కి అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. సమావేశంలో సిఐటియు నాయకులు పృథ్వీ, స్వరూప, లక్ష్మి, విజయ్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అట్లా కాదు మేడం, మీరు ఇట్లా చెయ్యొద్దు. ఇబ్బంది అయితే కదా, తీసుకొస్తున్నావు. ఏం తప్పు చేశావు? పిల్లలు, పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు, ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు అన్నం పెడతానికి చాలా సంతోషం, ధన్యవాదాలు. కానీ సొమ్ము ఒకరిది, సోకొకరిది, దానికి నువ్వు నయా